మనకి ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి, ట్రంప్ వచ్చాడు. అవును. అయితే ఇండియన్ గుండెల్లో నిద్రలో ఉండట్లా, గుండెలో దడదడ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ సిటిజన్స్ మనవాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐలు, వాళ్ళంతా అమెరికన్ సిటిజన్స్. వాళ్ళకి బాబాయ్ మమ్మల్ని ఇక్కడ ఉంచుతాడా, పంపించేస్తాడని బాగా పాతుకుపోయిన వాళ్ళకి ఏం లేదు. అక్కడ ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళకంతా కూడా ఇప్పుడు మామూలుగా మిగతా వాళ్ళకి, ఇప్పుడు మా వాళ్ళు కూడా నార్త్ కరోలినాలో ఉన్నారు, చార్లెట్లో. కాబట్టి ఈ అక్కడ పరిస్థితులు నాకంతా కూడా ప్రత్యక్షంగా అర్థమవుతాయి. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఈయన ఎంతసేపు కూడా ఒకటి మా డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడ నివసిస్తున్నారు అమెరికాలో. అటువంటి వాళ్ళ మీద గొడ్డలు పట్టు పెడతాడు. నెక్స్ట్ టెక్నాలజీ పరంగా ఈ అమెరికన్స్దే పై చేయి అవ్వాలి అని అంటాడు తప్ప మోడీ గారు అనే వాళ్ళతో ఇండియన్స్ అవ్వాలని అనేదానికి అసలు ఆయన ఒప్పుకోడు అనమాట. కాబట్టి ఆయన స్ట్రాటజీలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ రెసెషన్ పీరియడ్ని తలదన్నేలాగా ఒక పద్ధతి తీసుకొస్తాడు. ఇప్పుడు మనకి గతంలో ఒక కరోనా ఆ టైంలో తర్వాత అంతకు ముందు కూడా రెసెషన్ వచ్చేసింది ఒక 10 ఏళ్ల క్రితం. ఎలాగంటే మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అందరినీ కూడా తీసేయడం అనేటటువంటిది జరిగింది అప్పుడు. ఇప్పుడు రెసెషన్ పీరియడ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఇప్పుడు ఇప్పుడు ఒక 5 లక్షల శాలరీ ఇస్తున్నారండి. 5 లక్షల మందికి ఇచ్చుకుంటే 50,000 చొప్పున యూత్ వస్తారు, ఒక 10 మంది వచ్చేస్తారు. కాబట్టి టాప్ పొజిషన్లో వైస్ ప్రెసిడెంట్, వీపీ లెవెల్లో, డైరెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని తొలగించారు. అప్పుడు రెసెషన్ పీరియడ్లో కొన్ని కంపెనీసే మూసిపడేశారు. కాబట్టి అదే టైము గడ్డు టైంలో ఋషి సునాక్ ఇప్పుడు బ్రిటిషర్ ప్రధానిగా ఆయన వెలిశాడు. ఆ తర్వాత అప్పుడు కూడా ఇది చాలా గడ్డు కాలం, ఆయన పరిపాలించలేడంటే క్లియర్గా చెప్పాను నేను, ఆయన పరిపాలించగలడు. ఎందుకంటే సుధామూర్తి అంటే నాకు పరిచయం ఉంది కాబట్టి ఒక జ్యోతిష్కుడిగానే, ఒక ప్రొఫెసర్గా నేను అనాలిసిస్ చేసి దెర్ విల్ బి నో హర్డిల్స్, ఆబ్స్టకల్స్, ఆయన కొనసాగుతాడన్నా కొనగండి. మనం ఇంతవరకు మన పొలిటికల్ అనాలిసిస్ ఎక్కడ కూడా ఫెయిల్ కాల. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ద సేమ్ హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే మా గురువుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనంద్ మార్గ ప్రొపౌండరు గురువుగారు, ఆయన డాక్టర్ రవిభాత్రా అనేటటువంటి వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్ ఎకనామిక్స్లో అతను మా గురువుగారు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అంటే ప్రగతిశీల ప్రయోజక తత్వ సిద్ధాంతాన్ని పట్టుకొని అందులో చిన్న అధ్యాయాన్ని, చాప్టర్ని పంపిస్తేనే అక్కడ ఏం జరిగిందంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎవరికి? డాక్టర్ రవిభాత్రాకి. ఆయన సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అతను, కాలిఫోర్నియాలో. సో 1993లో ఆయనకి వచ్చింది చక్కగా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురువుగారు ఇచ్చినటువంటి ప్రౌడ్ ఫిలాసఫీ ప్రకారం ఖచ్చితంగా రెసెషన్ పీరియడ్ అనేది యుఎస్కి ఎప్పటికైనా సరే ప్రమాదమే. ఇప్పుడు అటువంటి టైము ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు డాలర్ వాల్యూ పడిపోయినా, మిగతా అనేక సమస్యలతో అమెరికా ఉన్న ఇండియన్ రూపీ మాత్రం చెక్కు చెదరకుండా అలా జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ మన నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు అని మనం చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ట్రంప్ గారి సమయంలో మనకి మెయిన్గా ఏంటంటే అక్కడ ఇండియాలో సెటిల్ అయినటువంటి వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమందిని డిస్ప్లేస్ చేస్తాడు, కొంతమందిని వెనక్కి పంపించేస్తాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఇప్పుడు డేస్ డ్యూరేషన్ కూడా పెంచేశాడు. ఇప్పుడు కలకట్టాలో ఒక 500 రోజులు వెయిట్ చేయాలి H1B వీసాకి పెట్టుకోవడానికి, H1HB వీసాకి. అలాగే ఢిల్లీలో 461 రోజులు, కలకట్టాలో ఇలా ఉంది కదా, బాంబేలో 463 రోజులు. ఇంత ఆలస్యం వెయిట్ చేయాల్సిందే అనమాట. సో అట్లాంటి నిర్ణయాలు, సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాల్ని మన ట్రంప్ తీసుకుంటాడు. ఖచ్చితంగా ఈ యొక్క రెసెషన్ పీరియడ్లో లాగా చాలామంది, వందల మంది, వేల మందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లను భారతదేశానికి పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా నా స్టూడెంట్స్ చాలామంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ నేను చూస్తున్నాను. వెళ్ళి ఇంతవరకు జాబ్ లేదు, 2 సంవత్సరాలు అవుతుంది. ట్రంప్దనే ఉంది, వెళ్తున్నారు. పాపం పార్ట్ టైం జాబ్లే లేవు, వెళ్తున్నారు. వాళ్ళు తెలియని ఇంటి వరకు మేము స్టూడెంట్స్గా చదువుకున్నప్పుడు తర్వాత నుంచి ఒక 10 years వరకు కూడా వలస వెళ్ళిపోయినట్టు అమెరికాకి వెళ్ళిపోయారు వందల మంది, వేల మంది. ఇప్పుడు కొంచెం తగ్గింది నిజం చెప్పాలంటే. అయినప్పటికీ కూడా పిచ్చికి వెళ్ళిపోతున్నారు. కానీ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గింది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొంచెం డేంజర్ అనే చెప్పాలా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఫారిన్లో మన భారతీయులు ఎవరైతే జాబ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా మనం ముందుకు అలాగ వెళ్తూ ఉండాలి.